ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు చెల్లించుచున్నాను. ప్రభు బిడ్డలారా, ప్రవక్తల గ్రంథములను ధ్యానము చేయుచున్నాము కదా. ఈనాడు యిర్మీయా గ్రంథమును ధ్యానము చేస్తాం. అన్ని గ్రంథాలలో, మరి ముఖ్యంగా ప్రవక్తల గ్రంథాలలో యిర్మీయా గ్రంథము క్లిష్టమైనది. ఒక సరళిగా, క్రమముగా అందులోని అధ్యాయాలను ఏర్పరచటానికి వీలు కానిది. కారణం ఏంటంటే, యిర్మీయా 5 రాజుల పాలనా కాలంలో ప్రవచించాడు. ఒక మహాభక్తుడు అన్నాడు, యిర్మీయాను విలపించు ప్రవక్త అంటారు కదా. ద బ్రోకన్ హార్టెడ్ ప్రాఫెట్ యిర్మీయా wrote a broken book అన్నాడు. కనుక ఈ 52 అధ్యాయాలు కూడా బ్రోకన్ చాప్టర్స్ గా ఉంటాయని ముందే మనం గమనించాలి. కాబట్టి యిర్మీయా గ్రంథాన్ని తేటగా అర్థం చేసుకోవటానికి మనకెంతో శ్రద్ధ అవసరం. ఈ యిర్మీయా గ్రంథం కష్టమైనదని నేను కూడా అనుభవించి సులభతరం చేయాలని సిద్ధపరచి మీ ముందుకు వస్తున్నాను. ఈ మాటలను గ్రహించి నేర్చుకుందాం. యిర్మీయా అనగా యెహోవా స్థిరపరచును, యావే ఎస్టాబ్లిషెస్ అని అర్థం. యిర్మీయా కాలం క్రీస్తు పూర్వము 626 నుండి 580 వరకు, అనగా 46 సంవత్సరాల ప్రవచనాలు యిర్మీయా తన జీవిత యాత్రలో అందించినాడు. యవన కాలం మొదలుకొని వృద్ధాప్యం వరకు, మరణించు వరకు ప్రవచించిన ప్రవక్త యిర్మీయా అని మనం గ్రహించాలి. యిర్మీయా గ్రంథాన్ని క్షుణ్ణంగా తేటగా అర్థం చేసుకోవటానికి 3 భాగాలుగా విభజించితే బాగుంటుంది అని 3 భాగాలుగా సిద్ధపరిచి మీ ముందుకు తెస్తున్నాను. మొదటి భాగం ఏంటంటే, దేవుడు యిర్మీయాను సిద్ధపరిచిన విధానం. రెండవ భాగం ఏంటంటే, యిర్మీయా 5 రాజుల పాలనా కాలంలో ప్రవచించాడని చెప్పుకున్నాం కదా. ఈ 5 రాజులు ఎవరనగా యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఏ రాజు కాలంలో ఏ వ్యతిరేక పరిస్థితులు ఎదురైనాయి, ఆ విపత్కర ప్రతికూల పరిస్థితుల మధ్య యిర్మీయా ఏ ప్రవచనాలు చెప్పినాడు, యిర్మీయా ఏమని ప్రవచించినాడు అనేది రెండవ భాగం. మూడవ భాగంగా యిర్మీయా ప్రవచించిన 52 అధ్యాయాలు కూడా ఏ రాజుల కాలంలో ఏ అధ్యాయాలు ప్రవచించబడ్డాయి అనే విశ్లేషణ. ఈ రీతిగా 3 భాగాలుగా యిర్మీయా గ్రంథాన్ని విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఎపిసోడ్లో మనం గ్రహించి నేర్చుకోగలిగితే తేటగా, సులభంగా యిర్మీయా గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చును. ఈ 3టిని నేను మరొకసారి చెప్పి మొదటి దానికి వెళతాను. మొదటిది ఏంటంటే, యిర్మీయాను దేవుడు సిద్ధపరచిన విధానం. రెండవ భాగం ఏంటంటే, యిర్మీయా ప్రవచన కాలంలో 5 రాజులు పరిపాలించారు. ఈ 5 రాజులు కూడా ఆ చివరి దినాలుగా, అనగా ఇక చెరగొని పోబడతారు యూదా ప్రజలు అనే చివరి దినాలలో దేవునికి వ్యతిరేకముగా పాలన జరిగిస్తున్నప్పుడు యిర్మీయా ఏ రీతిగా ఆ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ప్రవచించాడు అనేది రెండవ భాగం. మూడవ భాగానికి వస్తే, ఏ రాజుల పాలనా కాలంలో ఏ అధ్యాయాలు వ్రాసినాడు అని 52 అధ్యాయాల విశ్లేషణ మూడవ భాగం. అప్పుడు పూర్తిగా మనం గ్రహించగలిగిన ఎడల యిర్మీయా వెళ్ళి ఏ రాజుకు ఏ అధ్యాయాలతో కూడిన ప్రవచనాలు చేసినాడు అని బాగా జ్ఞాపకంలో పెట్టుకొని బైబిల్ చదివితే యిర్మీయా గ్రంథం తేటగా అర్థమవుతుందండి. యిర్మీయా ప్రత్యేకమైన ప్రవక్త. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నియమించబడ్డాడు అని వాక్యం చెప్తుంది కదా.
ఆయన వృద్ధాప్యం వరకు కూడా ప్రవచనాలతోనే తన జీవితకాలం గడిపాడు. కనుక యిర్మీయా జీవిత కాలము ప్రతి సేవకునికి ఎంతో మాదిరి అని మనం గ్రహించాలి. ప్రతి విశ్వాసికి ఎంతో మాదిరి అని గమనించాలి. శ్రమలలో నిలిచి, ఎన్నో శ్రమలు వచ్చాయి, మనం చదవబోతున్నాం శ్రమలను. ఆయనకి ఇవ్వబడిన పరిచర్య, ఆయనకి ఇవ్వబడిన ప్రవచనం గురిగా కలిగి ఉండేడే తప్ప ఎదురుగా వచ్చిన అవమానాలు, నిందలు, శ్రమలు, లేమి వీటన్నిటిని ఏ మాత్రం మనస్కరించక యిర్మీయా గురి యొద్దకే పరిగెత్తి గురిని చేరిన ప్రవక్త అని మనం గ్రహించగలం. ఏ సందర్భానికైనా బోధించటానికి ఉపయోగపడే గ్రంథము యిర్మీయా గ్రంథం అని నేను అనుభవించి చెప్తున్నాను. 3 భాగాలలో మొదటి భాగానికి వెళదాం. మొదటి భాగం ఏంటంటే, యిర్మీయాను దేవుడు ప్రవక్తగా సిద్ధపరచిన విధానం. గమనించండి, ప్రతి సేవకుని పిలుపులోనూ కూడా ఈ విధానాన్ని చూడగలిగితే అది నిజమైన సేవా దృక్పథం, ఫలభరితమైన సేవగా ఉంటుంది. ఈ యిర్మీయాను సిద్ధపరిచిన విధానంలో 6 అంశాలను మీ ముందు పెడతానండి. ఈ 6 అంశాలు సేవకు చాలా యుక్తమైనవి. 6 అనేది మానవ సంఖ్య కదా. మానవుడు దేవుని సేవకు సిద్ధపడాలంటే చివరి వరకు కూడా గురి యొద్దకు పరిగెత్తుతూ సేవించాలి అని అంటే ఈ 6 మనకు అవసరం అని మనవి చేస్తున్నాను. ఈ 6 నెంబర్ 1 కాల్ అంటాం, పిలుపు, సేవకైన పిలుపు. ఈ 6 కూడా ఒక్కొక్కటి దేవుని వాక్యంలో నుండే చదివి మీ ముందుకు తెస్తానండి. మొదటిది పిలుపు, కాల్. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదవగలిగితే 7 వరకు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేనెరిగితిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. ఎంత బాగుందండి. అయ్యో బాలుడను అన్నావా, ఊరుకోలేదు దేవుడు. ప్రభు బిడ్డలారా, దేవుడు ఒక నిర్దిష్టమైన పిలుపు మానవునికి ఇస్తే ఆ పిలుపుకు లోబడుటలో ఉండే మహదైశ్వర్యం లోకంలో మరి ఎక్కడ ఏ ఉన్నత స్థానంలో కూడా మనము పొందలేము అని చెప్పగలను. ఆ రీతిగా దేవుడు యిర్మీయాను పిలిచి, నువ్వు బాలుడని అనవద్దు, కమ్అట్ టు మై అపాయింట్మెంట్ అన్నందుకు యిర్మీయా అంగీకరించినాడు. అందుకై దేవునికి స్తోత్రములు. గమనించండి, బాలుడను అన్న ఆ వ్యక్తి, ఆ బాలుడు వృద్ధాప్యము వరకు కూడా, మరణం వరకు కూడా, ఆఖరి ఊపిరి విరిచే వరకు కూడా ఆయన ప్రవచనాలే దేవుని మాటలే అంటూ బ్రతికేడు తప్ప గోతులోనికి దింపిన, చెరసాలలో వేసిన, బురదలో వేసిన, బొండ వేసి బిగించిన, పెంటను కాల్చుకొని తాగమని చెప్పిన, తినమని చెప్పి దేనికి కూడా ఆయన వెరవలేదు అని ముందు చదవబోతున్నాం. ఎంతో ఉంది పిలుపులో, ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇవన్నిటినీ మనస్కరించిన వారమై పిలుపుకు లోబడి, ఉన్నతమైన పిలుపు లోబడిన వారమై దేవుని సేవకి ప్రోత్సహించబడి ముందుకు వెళదాం. ఇది మొదటి అంశం. రెండవది, పిలిచిన దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన పనినిచ్చినాడు. దాన్ని మిషన్ అంటారు. మిషన్. ఏం మిషన్ ఇచ్చాడు యిర్మీయాకు అంటే, 1వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నానని. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయినను
ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది మిషన్. మిషన్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకించి పంపుట. ఆ ప్రత్యేకమైన పనియే మిషన్ అనేది మనం గమనించాలి. ప్రతి సేవకునికి కూడా ఒక ప్రత్యేక పరిస్థితిలో, ప్రత్యేక స్థలములో, ప్రత్యేక ప్రజల మధ్య, ప్రత్యేక సందర్భాలలో అవసరమైన వ్యక్తిని లేపుకొని ఈ అవసరమైన వ్యక్తి ఈ పరిస్థితులకు సరిపోతాడని ప్రభువే ఎంచాడు కాబట్టి మనకు మిషన్ ఇచ్చాడు దేవుడు. కనుక ఇర్మియాకి ఇచ్చిన మిషన్, బాలుడువేనా? ఓకే, అయితే నువ్వు పని చేయి అన్నాడు. మరలా చదువుతాను ఈ మాట. ఈ బాలుడు ఏం చేయాలండి? యూదా రాజుల యొద్దకు, ప్రధానుల యొద్దకు, యాజకుల యొద్దకు, దేశ నివాసుల యొద్దకు, ఈ దేశమంతట్లో ఎక్కడికి పోయినానో నిన్ను ఆవరించి నీకు ప్రాకారముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వెళ్ళు ప్రజల దగ్గరికి అని పంపినాడు. వీళ్ళారా, ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే మనం వెళ్లే ప్రజలు ఎంతటి వారమైనను భయపడనక్కరలేదు అని ఇర్మియాకి ఇచ్చిన మిషన్ పనిలో మనం గ్రహించగలం. ఆ ముందున్న ప్రజలు, మించిన ప్రజలు, రాజులు, యాజకులు, దేశ ప్రజలు, అనుభవజ్ఞులు. మనం వెళ్తున్నాం తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె. వెళ్ళే మనలను కాచే దేవుడు ఆయన ఉన్నాడు. ఒక మిషన్. యూదా ప్రజలందరికీ, ఆ మాట గమనించాలండి, సమయం లేదు, మరి ఇంటి దగ్గర ధ్యానం చేయండి. 18వ వచనం. యూదా ప్రజలందరికీ కూడా ఒకే ఒక వ్యక్తిగా ఎదురు నిలిచి ప్రవచించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మిషన్. పిలిచిన దేవుడు, మిషన్ ఇచ్చిన దేవుడు. మిషన్ అనగా ప్రత్యేకమైన పని ఇచ్చాడు కదా. ఆ మిషన్ ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని అనలేదండి. ఆ మిషన్కు కావలసిన అథారిటీని కూడా ఇచ్చాడు, అధికారం ఇచ్చినాడు. దాన్ని కమిషన్ అంటారు. హీఈస్ కమిషన్డ్ అంటారు. అర్థం ఏంటి? నీవు ఆ పనికి వెళ్ళేటప్పుడు ఆ పని చేయగలిగిన సామర్థ్యత, అధికారం నీకు అనుగ్రహించి ఉన్నాను అని ఇర్మియాకు కమిషన్ కూడా ఇచ్చినట్టు మనం చూడగలం. దేవుని వాక్యంలో 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నానండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మధ్యను, రాజ్యముల మధ్యను నేను నియమించి ఉన్నాను. నువ్వు చేయబోయే పని, నువ్వు పెళ్లగించబోతున్నావు, నువ్వు విరగొట్టబోతున్నావు, నువ్వు నశింపజేయబోతున్నావు, పడద్రోయబోతున్నావు. ఈ దినమున వాటన్నిటినీ చేయటానికి నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఇది కమిషన్ అంటారు. మిషన్ ఇచ్చిన దేవుడు, కమిషన్. ప్రభువులారా, ఇక్కడ ఒక సత్యం నేను మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. సేవలోనికి వెళ్ళిన తరువాత సేవలో మన సేవా ప్రత్యేకత, మన సేవలో ప్రభు నాతో ఉన్నాడు అనే మహత్ కార్యములు అవి పళ్ళగించబడనియండి, కట్టబడినియండి, హెచ్చరించబడినియండి, అద్భుతాలు జరగనియండి, స్వస్థతలు పొందనియండి, ఏది ఏమైనప్పటికీ కూడా నార్మల్ పరిస్థితుల కంటే కూడా మనము ప్రత్యేకించబడిన వారు, ఒక అధిగమించిన అనుభవాన్ని కలిగిన వారమని మర్చిపోకూడదు. అదే కమిషన్ అంటే. వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్న దేవుడు, నా అధికారం మీకు ఇచ్చి ఉన్నాను అని ఆయన అధికారం ఇచ్చి పంపిన దేవుడే గాని అధికారం అంతా నా దగ్గర పెట్టుకుంటాను, మీ సావు మీరు చావన్నర్రా అని ఏనాడు దేవుడు అనలేదు. పైపెచ్చు వారికి కలిగిన ప్రతి శోధనలో, శ్రమలో, బాధలో వెనువెంట వెంబడించి ప్రోత్సహించిన దేవుడు కనుక సంఘాలు ఏర్పడ్డాయి, నేటికి నిలిచి ఉన్నాయి, పరలోకానికి సిద్ధపరుస్తున్నాం. కనుక ఈ 3వ అంశం ఏంటంటే ఇర్మియాకు దేవుడు కమిషన్ ఇచ్చినాడు. ఇది 3వ అంశం. ఇక 3 అంశాలు ఉన్నాయి. ఇవి తేటగా విని
ఈ మొదటి భాగాన్ని ముగించుకుందాం. 4వ అంశం ఏంటంటే విజన్, దర్శనం. ప్రభువులారా, యిర్మీయాకు ఒక చక్కని దర్శనం ఇచ్చినాడు. యిర్మీయా, నీవు పోయి నువ్వు ఏం చేయాలి అంటే నీకు ప్రాక్టికల్ గా డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను వినమన్నాడు. ఆయన చేయబోయే కార్యాలు ముందే చూపించినాడు. దర్శనం అని తెలుగులో రాయబడి ఉంది. కనుక దేవుడు పంపిన దేవుడు, ఆయన పిలిచిన దేవుడు, పని ఇచ్చిన దేవుడు, పనికి అధికారం ఇచ్చిన దేవుడు, ఆ చేయబోయే పని ఏ రీతిగా ఉంటుందో అని దర్శన రూపాన ముందే తెలియపరచిన దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో మొదటి అధ్యాయంలోనే 11 నుండి 13 వచనం వరకు కూడా ఈ మాటలు దర్శనం యిర్మీయాకు ఏమిచ్చాడు అనేది తెలియపరుస్తున్నాయి. 11వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదమ చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా, నీవు బావుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేను 13వ వచనం, రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నదని, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని అంటిని. ఇది యిర్మీయాకు దేవుడు ఇచ్చిన దర్శనం. ఈ 2 దర్శనాల అర్థం కూడా ఆత్మదేవుడు యిర్మీయాకు బోధించాడండి. యిర్మీయా, నీకేం కనబడుతుందంటే ఆయన చెప్పాడు, బాదమ చెట్టు చువ్వ కనబడుతున్నది అని చెప్తే దేవుడు అన్నాడు, బాగుగా కనిపెట్టావు. విజన్ ఇచ్చినప్పుడు ఆ విజన్ యొక్క క్లారిటీ కలిగి ఉండాల్సిన బాధ్యత మనది, సేవ చేయవారిది. ప్రభువులారా, దర్శనము లేనిదే ఆ సేవకు వెళ్ళి పని చేయటం మనకు తెలియదు. ఈ దర్శనం ఎలాగుంటుందంటే, ఒక రోగి డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు చెయ్యి బట్టో నాడి బట్టో చెస్ట్ మీద ఊపిరితిత్తుల ప్రభావాన్ని బట్టో ఏ రీతిగా డాక్టరు రోగాన్ని గుర్తిస్తాడో, సేవకుడు సేవా ప్రాంతంలో దేవుడు ఇచ్చిన దర్శనం మేరకు వెళ్ళి అక్కడ ఆ సేవను జరిగించాలి. ఆ ఇచ్చే దర్శనమే డయాగ్నోసిస్, డయాగ్నైజ్ చేయటం అన్నమాట. డాక్టర్ పరీక్షించినట్టుగా అది ముందే తెలియపరిచి, యిర్మీయా, ఆ రోగం ఇది, నువ్వు అక్కడికి అన్నప్పుడు, తండ్రి నాకు కనబడుతుంది, నాకు అర్థమైంది, ఆ రోగానికి ఏ మందు ఇయ్యాలో అన్నట్టుగా చెప్పాడు యిర్మీయా. నాకు తేటగా కనపడుతుంది అంటే అర్థం అదేనండి. ఈ 2 దర్శనముల యొక్క అర్థం తెలుసుకుందామా? బాదమ చెట్టు చువ్వ అంటే అర్థం ఏంటంటే, శిక్షాదండనకు సిద్ధంగా ఉన్నారు యూదా ప్రజలు. రాడ్ అంటారు ఇంగ్లీషులో, ఒక దండం, బెత్తం. ఎందుకు వాడతారండి? బాదమ చెట్టు చువ్వ యూదా ప్రజలను దండించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని సూచిస్తుంది. అది మొదటి దర్శనం. రెండవది మసలుచున్న బాణ అన్నాడు కదా 13వ వచనంలో. ఇది దేనిని సూచిస్తుందంటే, యూదా ప్రజలను పట్టుకుపోవటానికి, శిక్ష కొనటానికి సిద్ధంగా ఉన్నాడు, ఉగ్రుడై ఉన్నాడు నెబుకద్నెజరు, వస్తున్నాడు, మిమ్మల్ని పట్టుకెళ్తాడు అని. ఈ బబులోను రాజ్యం నుంచి ఉగ్రుడై, మసలుచున్నవాడై, కోపోద్రిక్తుడై పైన పడే నెబుకద్నెజరును సూచిస్తుంది అనేది ముందుగా యిర్మీయాకు తెలియపరిచినాడు, దర్శనమిచ్చినాడు. కాబట్టి సేవలో ప్రభు మనకిచ్చే 4వ అంశం ఏంటంటే దర్శనము. ఇక 2 ఉన్నాయి కదా, దర్శనము విజన్ అంటారు. 5వ అంశము విజన్కు తగిన ప్రొవిజన్ అంటారు. నీకు దర్శనం ఇచ్చి వెళ్ళు అని వదిలిపెట్టడు. గమనించాలి సేవకులారా, ప్రభు బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ దర్శనము మేరకు వెళ్ళి ఏమి చెప్పాలో, ఏ రీతిగా అనాలో, నిలవాలో, ప్రవర్తించాలో దేవుడు ముందుగానే తెలియపరిచినాడు యిర్మీయాకు. దానిని ప్రొవిజన్ అంటారు. ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆయన. కాబట్టి యిర్మీయాకు ఏమిచ్చాడో దేవుని వాక్యంలో చూస్తే, మొదటి అధ్యాయం 9వ వచనంలో తేటగా వ్రాయబడి ఉంది. ఏమనండి?
ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రభు బిళ్ళారా, ఎంత గొప్ప మాట. ఆయన ఏమి ఇవ్వకుండా దర్శనం మేరకు పంపడండి. ఇర్మియా నోట దేవుని మాటలు ఉన్నట్టుగా సేవకుని మాట దేవుని మాటలే తప్ప మరొక మాట కలిపేమో దాన్ని ఏమంటారండి? ఏమన్నానండి? అబద్ధ బోధననియండి, వేషధారణ బోధననియండి, జారిపోయిన పరిస్థితులు అనియండి, డబ్బు గాని, కులానికి గాని, రక్త సంబంధానికి గాని, బంధుత్వానికి గాని వేరొక మాట కలిపి అక్కడికి వెళితే అట్టర్ ఫెయిల్యూర్. బోధలు బాగా చేయొచ్చండి, స్కాలర్స్ అనిపించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ సేవకుని నోట దేవుని మాట, అది దర్శనము మేరకు చేసే సేవ. అది దేవుడు ఇచ్చినదిగా, అది గాడ్స్ ప్రొవిజన్. అందుకని భక్సింగ్ గారు అంటారు ఆయన సేవా దినాలలో, when God gives you a vision, certainly he will give you the provision. ఆ ప్రొవిజనే నీ పోషణ గాని, మన ఉనికి గాని, ఆత్మీయ బలము గాని, వెళ్ళి చెప్పాల్సిన మాటలు కాని, మానసికంగా కలిగించే సిద్ధపాటు గాని, ప్రొవిజన్ దేవుడు ఇచ్చినాడు ఇర్మియాకు. ఇప్పుడు 5 అంశాలు మనం ధ్యానం చేశాం. దేవుడు ఇర్మియాను సిద్ధపరిచిన విధానంలో మొట్టమొదటిది పిలుపు, కాల్. రెండవది మిషన్, పని, ప్రత్యేకమైన పని. మూడవది ఆ పనికి కావలసిన అధికారం, కమిషన్. నాలుగవది విజన్, దర్శనము. ఐదవది విజన్ కావలసిన ప్రొవిజన్, సహాయములు అందించటం, అది ప్రొవిజన్. 5వ అంశం. చివరిగా దేవుని భారం. దేవునికి కలిగి ఉన్న భారం సేవకునిలో ఉంటే దేవుని భారమును నెరవేర్చి సేవ చేసిన వారం అవుతాం. దాన్ని ఎంపతి అంటారు. దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంది, ఇర్మియా నీవు వివాహము చేసుకొనకూడదు. 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఏమండి, వివాహము గురించి ఎన్నో బోధలు చేసినాం, కానీ దేవుడే చెప్పాడు ఇక్కడ ఇర్మియాకి, నీవు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఈ స్థలంలో నీ కుమారులొద్దు, కుమార్తెలు వద్దయా. అంత పాపిష్టిగా మారిపోయినారు ప్రజలు. మరో మాట, నీవు వారి ఎదుట నిలబడి వారి అక్రమ క్రియలను చూస్తుంటే అరే ఇట్లా కూడా మనుషులు ఉంటారా అనే ఆవేదన నీలోకి రావాలి. నీవు నీ జీవిత కాలంలో మరొకరికి నీవు సమయం కేటాయించకూడదు. ఫలానా దగ్గరికి వెళ్ళంటే నా భార్య బాగలేదు సార్, మందులు ఇచ్చి వస్తానని అనకూడదు. ఫలాని ఊరికి వెళ్ళి సేవ చేయనంటే మా కుమారుడిని కాలేజీలో చేర్చి వస్తానని అనకూడదు. ఫలానా దగ్గర నీవు సేవ చేయమంటే నా కూతురిని హాస్పిటల్కి పంపించి వస్తాను అనకూడదు. ఈ పనులన్నీ నా సేవకు అడ్డము రాకుండానట్లుగా నీవు వివాహము చేసుకొనకూడదు అని దేవుడు ఇర్మియాకు చెప్పినాడు. దీని గురించి ఎంతో ఉంది, ముగించాలి కనుక దేవుని యొక్క భారం ఇర్మియాలో పెట్టడానికి దేవుడు వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. దీన్ని ఎంపతి అంటారు. సింపతి అంటే ఎదుటివాడి బాధను చూసి అయ్యో అయ్యో అని ప్రక్కకు పోయి మర్చిపోవటం. ఎంపతి అంటే అది కాదు, నేను ఆ స్థితిలో ఉంటే నాకు ఇది జరిగితే అనే వేదనతో ముందుకు వెళ్ళటం. కాబట్టి ఇర్మియా వేదనతో ప్రారంభించి ఆ వేదనతో గ్రంథాన్ని రాసి వేదనలోనే చనిపోయినాడు. ఎంత గొప్ప మహానుభావుడు. ప్రభు బిడ్డలారా, ఇర్మియా గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అనుకున్న మనకు మొట్టమొదటి భాగంగా సేవకు దేవుడు ఇర్మియాను సిద్ధపరిచిన విధానం ఈరోజు మనం ధ్యానం చేశాం. ఇక 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇర్మియా 5 రాజుల ఎదుట నిలబడి ప్రవచించేటప్పుడు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు. 3వ భాగంగా ఏ రాజు కాలంలో ఏ ప్రవచనాలు చేశాడు, అవి ఏ ఏ అధ్యాయాల్లో వ్రాయబడి ఉన్నాయి అనే విశ్లేషణ. ఈ రీతిగా 3 భాగాలుగా ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేసి నేర్చుకుంటానికి ప్రభువు కృపనిచ్చును గాక. సేవకుని సేవా ధర్మం, సిద్ధపాటు,
విన్నాం. ఈ 5 మరియు 6వది, ఈ 6 అంశాలు కూడా అనుభవించిన వారమై అనుభవపూర్వకంగా మనం హృదయంలో కలిగిన వారమై భారంతో వెళ్లి సేవ చేయటానికి ప్రభు కృపనిచ్చునుగాక. కాల్, మిషన్, కమిషన్, విజన్, ప్రొవిజన్, ఎంపతి, ఈ 6ంటిని దేవుడు మన వినికిడిలో అనుభవము చేయునుగాక. ప్రార్థన. ఘనమైన తండ్రి, ఈ మాటలు నీరు పెట్టి ఫలింపులోనికి తండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఏదోలే అని దేవా ప్రక్కకు పోకుండా దేవుని వాక్యానికి ఆసక్తులై ఈ చివరి దినాల్లో వాక్యం 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 ముఖ్యం అని దేవుని వాక్యాన్ని ఆశించే ప్రజలుగా విని గ్రహించి మేలు పొందునట్లు ఈ మాటలు దీవెనకరముగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసయ్య కృపా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మాలో ఉన్న దేవుడు, నిత్యుడగు రక్షకుడు, సజీవుడు, సచ్చిన నన్ను బతికించిన నా దేవుడు, నా పాపము చేత, నా అపరాధము చేత చావాల్సిన నన్ను దేనికి, మీరే మాట్లాడితే సార్, దేనికి పనికిరాని మమ్మల్ని, నన్ను పశువులు కాసుకోవాల్సిన నన్ను ఆఫీసర్ని చేసినాడు యేసయ్య. ఆయన వాడు చెప్పుకున్న ఎట్ట బతకలను? నేను నమ్మి, నేను అనుభవించి, నా అనుభవం మీద పంచుకుంటున్నాను తప్ప ఇది వేరే వాళ్ళది కాదు, తెల్లదొరలది కాదు. ఈ లోకంలో, ఈ మట్టిలో, నెల్లూరు జిల్లాలో పుట్టిన, నెల్లూరు జిల్లాలోనే వస్తా, నెల్లూరు జిల్లాలోనే సమాచారం పెట్టాడు పాత్రలు. నాకు యేసు క్రీస్తు ప్రభు వారిలో ఉన్న జీవమెరిగిన వారుపై మీ వీధుల్లోకి వచ్చి ప్రకటిస్తున్నాం తప్ప నేనే అన్న దేవుడు యేసయ్య. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. 9404-320-80, 0861-232-8705. మా అడ్రస్ రెవరెండ్ కె సుందరరావు, డోర్ నంబర్ 26-2-1543, వెంకటరెడ్డి నగర్, నెల్లూరు 524004.